ప్రత్యేకమైన మన పండుగలు విధానాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఇప్పటికే ఓనం, బతుకమ్మ, దాండియా వంటి పండుగలతో పాటు యోగా వివిధ దేశాలకు విస్తరించగా జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళిని పలు దేశాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబం సైతం శ్వేతభవనంలో దీపావళి వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంది. 2009 నుంచే దీపావళిని చేసుకుంటున్న ఒబామా ఈసారి వైట్ హౌస్లోని భారతీయ ఉద్యోగుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా పంచుకున్న అమెరికా అధ్యక్షుడు వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. చీకటిని పారదోలి వెలుగుల్ని పంచే దీపాల్ని వెలిగించడం ఆనందంగా ఉందని ప్రకటించారు. అమెరికా నూతన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఒబామా చేసిన పోస్టును కొద్ది వ్యవధిలోనే 1,50,000 మంది లైక్ చేయగా 33,000 మందికి పైగా షేర్ చేసుకున్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఆనందంగా దీపావళి జరుపుకోవాలంటూ తమ కుటుంబం తరపున ఒబామా ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం గమనార్హం. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి చేసుకునే హిందువులు, సిక్కులు, బౌద్ధులు అందరూ కలిసి వేడుకలు జరుపుకోవాలన్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ, ట్రంప్ సైతం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోనూ తొలిసారి దీపావళి వేడుకలు నిర్వహించడం గమనార్హం.